కీర్తనల గ్రంథము 95వ కీర్తన. కీర్తనల గ్రంథము 95వ కీర్తన 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 95వ కీర్తన 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మహాదేవుడు, దేవతందలక పైన మహత్యము గల మహారాజు. గట్టిగా మరొకసారి, యెహోవా మహాదేవుడు, దేవతలందరికి పైగా మహత్యము గల మహారాజు. ఈ కీర్తనకాడు దేవుడు ఎంత మహోన్నతుడో గుర్తిరిగి ఆయన ఎరిగి ఆరాధిస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నేను ఎలా వచ్చానో నాకు తెలియదు, ఎందుకు వచ్చావు, ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడు దేవుడు మమ్మలను, ఇవన్నీ కూడా గట్టిగా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్నే వర్ణిస్తూ ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని ఈ 95వ కీర్తనలో ప్రారంభ వచనాల్లో మనం చూస్తున్నాం. మహాదేవుడు అనే మాట క్రొత్త నిబంధనలో తీతు పత్రికలో కూడా మనం చదువుకుంటాం. మహాదేవుడు. మహా అంటే చిన్న పెద్ద పెద్ద. అది అక్కడ కూడా క్రిస్మస్ సందర్భంలో మనం చదువుకుంటాం మహాదేవుడు. అయితే ఇక్కడ ఆ మహా అనే మాటను మనం వర్ణించలేం, మన వల్ల కాదు. అందుకే మనం 100వ కీర్తనలో మనకి చెప్పబడింది కదా, దేవుడు మందిరమునకు మీరు వచ్చినప్పుడు కృతజ్ఞత మనస్సుతో, కృతజ్ఞత అర్పణలతో, కృతజ్ఞత మనస్సుతో దేవుని యొక్క సన్నిధికి మీరు ప్రవేశించాలి. ఇది నిద్రపోయే స్థలం కాదు, అనాలోచనతో కూర్చునే స్థలం కాదు, టైం పాస్ చేసే ప్రాంతం కాదు. కాబట్టి మనం అందుకే ఎక్కువగా హెబ్రోన్ సంఘాల్లో శనివారం విజ్ఞాపన ప్రార్థన ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే సిద్ధపాటుతో ఆదివారం దేవుని సన్నిధిలోనికి అడుగు పెట్టాలి అనే ఉద్దేశంతో. మిగతా సంఘాల్లో కూడా ఏర్పాటు చేయొచ్చు అలా. శనివారం మళ్ళీ డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళు ఆరాధన మనసుతో సిద్ధపాటుతో దేవుని సన్నిధిలో వాళ్ళు అడుగు పెట్టాలి. ఇక్కడ చూడండి, కీర్తనగా అసలు ఎందుకు వచ్చాం మనం. అంతకుముందు కూడా మనం చాలాసార్లు 2-3 వారాల నుంచి మనం చదువుకున్నాం. సంఘం యొక్క గుర్తింపు ఏంటి అనేది మనం చూసాం. సంఘం యొక్క గుర్తింపు ఏంటి. చాలామందికి సంఘం అంటే ఈరోజు కూడా అవగాహన లేని వారు కూడా మందిరం, గుడి, దేవాలయం, బిల్డింగు, దాని యొక్క అందం, దాని యొక్క రూపం, దాని యొక్క సైజు, దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే కొత్త నిబంధన అంటే క్రీస్తు వచ్చిన తర్వాత అంటే లేఖనాలన్నీ, ప్రవచనాలన్నీ నెరవేర్చినటువంటి క్రీస్తు ఆయన చెప్తున్నాడు, నిర్మాణము అన్నాడు. అంటే కట్టబడుతుంది సంఘం, ప్రతిరోజు కట్టబడుతూనే ఉంటుంది. నిర్మాణములో ఉన్నవారు మీరు అంటాడు. అంటే ఎప్పటి వరకు అంటే మనం పోయే వరకు, ప్రభు వచ్చే వరకు కట్టబడుతూ ఉంటాలన్నమాట. అది సంఘం యొక్క దృశ్యం. అది మనం చూసాం. ఒకప్పుడు మనం ఏంటి, ఇప్పుడు ఏంటి, అలాగే ఎందుకు వచ్చాం, ఇంత ప్రయాసపడి ఎందుకు రావాల్సి వచ్చింది, ఎవరు రమ్మన్నారు, ఈ ఉదయకాల సమయంలో ఎందుకు ఇంత కుదురుగా కూర్చోవాలి, ఎందుకు ఇంత భయభక్తులతో మనం వినాలి అంటే అక్కడే అర్థం చేసుకోవాలి. ఆయన
దేవుడు, మహాదేవుడు అంటే వర్ణించలేం. తర్వాత తర్వాత లైన్లో చూస్తే మహారాజు. రాజులు చాలామంది వచ్చారు, వెళ్ళిపోయారు, మరణించారు, కానీ కనిపించలేదు, కనుమరుగైపోయారు. కానీ ఈ రాజు న్యాయవంతుడు, ఈ రాజు మహారాజు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి మనం మొదటి దినవృత్తాంతములు గ్రంథములోనికి మనం వెళదాం. టైటిల్లో ఒకసారి చూడండి, అంశం వచ్చేపాటికి మహా. ఏంటి మహా అంటే దేవుడి యొక్క గొప్పతనం, ఆయన యొక్క సార్వభౌమాధికారం, ఆయన యొక్క శక్తి, ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 21వ వచనం చదువుతారా? నీ జనులైన ఇశ్రాయేలీలు వంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులో నుండి నీవు విమోచించిన. బాగా అర్థం చేసుకోవాలి. స్క్రీన్ మీద చూడండి మీరు ఒకసారి. పర్లేదు, మీరు బైబిల్స్ తీపినా పర్వాలేదు, వినండి చాలు. ఐగుప్తుల నుండి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయంలో 21వ వచనం చదువుతున్నారు కదండి. మహాభయంకరమైన అనే మాట. మన టైటిల్ కూడా మహా అని ఊరిని అలా పెట్టాం. ఏంటి మహా అనేది క్వశ్చన్ మార్క్ కూడా ఎందుకు పెట్టామంటే అసలు ఏంటంది మనం తెలుసుకోవడానికి. చూసే ఆ 4-5 రిఫరెన్స్లు కూడా మనం మహా 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 అంటే పెద్ద పెద్ద పెద్ద, అది వర్ణించలేం మన వల్ల కాదు అని అర్థం చేసుకోవచ్చు. అప్పుడు చదవండి. నీ జనులైన ఇశ్రాయేలీల వంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనుల ఎదుట నిలువనీయక నీవు అనేక జనములను తోలివేసినందువలన నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకుంటివి. హల్లెలూయా. గట్టి చెప్పండి. నేనంటే నాకంటే మాట్లాడలే, 3 రోజుల నుంచి నిద్రలేదు కాబట్టి. మీకేమైంది? హల్లెలూయా. అది చూసారు అక్కడ. దేనికి మహాదేవుడు, దేనికి ఇది భయంకరుడు అంటే శత్రు సైన్యమును తరిమేసిన వాడు. ఆయనకి ఎలాంటి పేరు వచ్చేసిందంటే ఆటోమేటిక్గా వచ్చేసింది, అమ్మో ఆయన మహాభయంకరమైనటువంటి దేవుడు, ఆయన మామూలుడు కాదు, మహాదేవుడు, మహారాజు అని మనం చూసాం, మహాభయంకరమవడం తెలిసాం. కానీ మనం భయం లేకుండా బతుకుతున్నాం. అది సమస్య. భయం లేకుండా ఆరాధిస్తున్నాం, భయం లేకుండా అబద్ధాలు చెప్తున్నాం, భయం లేకుండా పాపాలు చేస్తున్నాం, భయం లేకుండా రాజకీయాలు చేస్తున్నాం. ఇది సమస్య. ఆ భయంకరుడైన వాని ముందు మనం నిలబడగలమా? ఆ ప్రారంభ వచనాల్లో చూస్తే ఆయన చూడండి ఎలా ఆరాధిస్తున్నాడో దేవుణ్ణి. అందుకే టైటిల్ మహాదేవుడు, మామూలుడు కాదు. తర్వాత నెక్స్ట్ యెషయా గ్రంథం 57:15 చదవండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును. పరిశుద్ధతలో కూడా మహాగణుడు, మంచి చేయటంలో మహాగణుడు. చదవండి. పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన. ఏమని సెలవిస్తున్నాడండి? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించేవాడు అయినను అనండి అందరూ. అయినను ఏంటి అయినను? వినయము గల వారి ప్రాణమును. అది సంగతి. ఇక్కడ చూసినట్లయితే ఈ వచనం ఆయన మహా ఉన్నతుడు. యెషయా గ్రంథం 57:10 మహా ఉన్నతుడు, మహారాజు,
మహాదేవుడు, మహాగణుడు. అక్కడ ఇంకో రిఫరెన్స్ ఉందా? కనిపిస్తుందా మీకు? స్క్రీన్ మీద కనిపిస్తుందండి. హోషేయ గ్రంథం, ఇది కూడా చదువుదాం. సండే స్కూల్ లేదమ్మా ఈరోజు. ఎవరో పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు. రాలేదా టీచర్ గారు? సరే సరే, ఓకే అమ్మా. హోషేయ గ్రంథం 13:5. 13:5 చదవండి. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. ఇక్కడ కూడా ఎండ కూడా మహానే. ఎండ, మహా ఎండ, మహా ఎండకు కాలిన అరణ్యములో ఎండిపోయిన వారిని దేవుడు చూశాడు. ఎవరిని స్నేహించాడు? చూడండి, అతన్ని స్నేహించాడంట. అంటే ఎండ పడిందండి అంటారు. ఎండ పడితే ఏమైద్దండి చెప్పండి? నీరసంగా ఉన్నవాడు చెప్పండి. నీరసం వచ్చింది. ఎండ పడిందంటే ఏమైంది? వడదెబ్బ కొట్టింది. ఎండ పడింది అంటే ఏంటి? పీక్కుపోతారు. అలాగే శ్రమలు, అలాగే ఇబ్బందులు, విపత్కరమైన పరిస్థితులు, అది అర్థం. అంటే మహా ఎండకు ఎండిపోయిన పరిస్థితి, నలిగిపోయిన పరిస్థితిలో ఎవరు స్నేహించారో తెలుసా? దేవుడు స్నేహించాడంట. ఇక్కడ చూడండి, స్నేహించాడు. యవనస్తులు బాగా వినాలి మీరు. స్నేహించాడు. మన స్నేహితులు ఎవరో? ఇది ప్రశ్న. స్త్రీలు గమనించాలి, పురుషుడు గమనించాలి. స్నేహించాడు. ఇప్పుడు స్నేహితులందరూ కిరణమై దేనిలో? ఫేస్బుక్లో. ఫేస్ తెలుగులో చెప్పవా? బుక్కు. ఫేసు తెలుగులో చెప్పండి అమ్మా. ఒక పుస్తకం. ముఖం, నీ ముఖం కనపడింది దానిలో. దొంగ మొహాలు కూడా కనపడతాయి దానిలో. దొంగ మొహాలు కనపడి పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు. యూట్యూబ్, నువ్వు గొట్టం. యూట్యూబ్, యూ ట్యూబ్, నువ్వు గొట్టం. ఇన్స్టాగ్రామ్, దీనిలో కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఎవరు అన్నారు? సెకండ్ లెవెల్ వాళ్ళకంట ఇన్స్టాగ్రామ్, నెక్స్ట్ లెవెల్ వాళ్ళకంట. మాస్ వాళ్ళందరికేమో ఫేస్బుక్ అంట. అంటే అది ఓల్డ్ అంట. అది అంటే నాలాంటి అనుకుందాం. ఇన్స్టాగ్రామ్ అంతే ఎవరు? కొద్దిగా చదువుకున్న వాళ్ళు, వీళ్ళందరికీ కాస్ట్లీ ఫ్రెండ్స్, లేటెస్ట్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా దానిలో తగులుతూ ఉంటారు. అదేమన్నా జెన్యూనా అంటే దానిలో కూడా మోసపోతున్నారు. దానిలో కూడా మోసపోయి సూసైడ్ చేసుకున్నారు, మోసపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు, మోసపోయి డబ్బులు కూడా నష్టపోయినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే అన్ని యాప్స్ కూడా ఏదో హుషారుగా నొక్కేయకూడదు అనమాట. మనకు నొక్కడం అలవాటు. దానివల్ల చాలా ప్రమాదం. అకౌంట్స్లో చాలా డబ్బులు మిస్ అయినట్టుగా మనం చూస్తున్నాం. మోసం, అమ్మాయి అబ్బాయితో, అబ్బాయి అమ్మాయితో, ఇద్దరు గేతో అంటే నపుంసకులతో స్నేహం కోరుకుంటారు. స్నేహం కోరుకోవడం తప్ప చెప్పండి? తప్ప మంచా? తప్పులేదు, చెప్పాలి మీరు. షమ్మో, కష్టమే. నేను అసలు వాక్యం చెప్పకూడదు అనుకున్నా ఈరోజు. నా పరిస్థితి అలా ఉంది. నేను శనివారం నేను ప్రార్థన కదా, శుక్రవారం వాకింగ్కి వెళ్ళాను. దానికి ముందు గురువారం కూడా వాకింగ్కి వెళ్ళాను. గురువారం, బుధవారం, గురువారం, మంగళవారం వెళ్ళా. అంటే ఇక్కడ కొద్దిగా సీరియస్గా ఆలోచించాలి. పరిస్థితులు ఎలా మారిపోతున్నాయి దేశంలో. మన పిల్లలను కూడా మనం గమనించాలి. మనకు పుట్టిన పిల్లలను కూడా మనం ఎప్పుడు కూడా ఎదుగుదల గమనిస్తూ ఉంటాం. పిల్లలు ఎలా ఎదుగుతున్నారు, మాట్లాడుతున్నాడా లేదా, నవ్వుతున్నాడా లేదా, గమనిస్తూ ఉంటారు కదా. ఎందుకంటే ఇప్పుడు చాలా పరిస్థితులు మారిపోయినాయి. మన దేశంలోనే ఎక్కువ మనం చూస్తూ ఉన్నాం. మనం ఎక్కడ ఆగాం?
వాక్యం దగ్గర, స్నేహం దగ్గర ఆగాం. ఎవరు మన స్నేహితులు? ఎవరితో మనం స్నేహం చేస్తున్నాం? నేను వాకింగ్కి వెళ్తుంటే ఒక కుర్రోడు జస్ట్ రాహుల్ లాగా ఉన్నాడు, కొద్దిగా పెద్ద వయసు రాహుల్ మీద, కలర్ కూడా అంతే ఉన్నాడు. కుర్రోడు ఫేస్ కూడా అలాగే ఉంది. ఎవరున్నారా ఊరిని నమూనా చూస్తున్నాను అన్నమాట. నేను వాకింగ్కి వెళ్తుంటే నా వెనక చూస్తున్నాడు అంత దూరం నుంచి. ఫోన్ ఉంది, బ్యాగ్ ఉంది, చాలా స్టైల్గా ఉన్నాడు. ఏంటి అదే పనిగా చూస్తున్నాను అనుకోండి. నేను మూవ్ అయిపోయాను. నా వెనకాలకి నడుచుకుంటూ వచ్చేసాడు. నేను దడుచుకున్నా. అంకుల్ ఇది అంకుల్ అన్నాడు. గౌక్ని వెనక్కి తీసేసాను, దడుచుకున్నాను. మీరు బాగున్నారు అన్నాడు. నాకు అర్థమే అసలు ఏం అర్థం. ఎప్పటివరకు ఏం వెలిగిద్ది మనకు బలుపు? వెలగదు కదా. కుర్రోడు స్మార్ట్గా ఉన్నాడు, ఫోన్ ఉంది. ఇంకా 2-3 అడుగులు వేస్తుంటే అంకుల్ మీరు క్యూట్గా ఉండారు అన్నాడు. నాకు ఇక క్షణం తర్వాత అంటాడు ఇంట్రెస్ట్ లేదా అంటున్నాడు. మీకు ఏమైనా అర్థమైందా? రామవరపాడు రింగ్ రోడ్లో చెట్లు ఉన్నాయే, ఆ మధ్యలో ఇంట్రెస్ట్ లేదా అంటాడండి నన్ను. నువ్వు ఎక్కడా అన్నా, ఇక్కడైనా. హలో వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. నపుంసకుని యొక్క లక్షణాలు అతనిలో ఉన్నాయి. అంటే అతను మగోడే, కానీ మగోడు స్నేహం కోరుకుంటున్నాడు. గేను కోరుకుంటాడు. అంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. సమాజం అతన్ని ఎక్కిరిస్తుంది, తల్లిదండ్రులు ఎక్కిరిస్తున్నాడు. ఏంట్రా ఆడింగోళ్ళకి ఇంట్లో ఉండవు, ఏంట్రా శాస్త్రాన్ని ఎక్కిరించింది. అలాంటి వాళ్ళు ఎంతోమంది విజయవాడలో తిరుగుతున్నారు. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నాకు కొద్దిగా దడగానే ఉంది. శుక్రవారం మళ్ళీ వెళ్ళా. మంచి షార్ట్ బ్లూ కలర్ వేసుకున్నాడు. అతను ఎంత వైటో అతను షర్టు తీసేసి బ్యాగ్ పెట్టుకుని నిద్రపోతున్నాడు అక్కడ చెట్టు కింద. ఇంటికి వచ్చి కూడా నేను చెప్పేవాళ్ళకి, అంటే పాపం ఎవరికి అందో, ఏ తల్లికి అందో తెలియదు మనకి. అతడు పుట్టుకతో అతనికి వచ్చిన అంటారు కదా, ఏమంటారు, ఏదో మార్పులు అంటారు కదా, హార్మోన్స్. రామలక్ష్మణ్ కొద్దిగా మాట్లాడిపోయారు, కొద్దిగా మాట్లాడి కొద్దిగా అలాంటి వాళ్ళతో కొద్దిగా, అంటే ఇక నాకు అంత ఇక ప్రేరణ రాలేదు. నిన్న చూశాను, పడుకున్నాడు, ఏగలు దోలుతాను బాగా టీటుకోండి. మళ్ళీ చూస్తాం, మళ్ళీ వెళ్తా ప్రయత్నం. అంటే అలాంటి వాళ్ళని కొద్దిగా ఆదరించాలి. అలాంటి వాళ్ళు స్నేహం కూడా చేయొచ్చు, ఎందుకంటే బైబిల్లో కూడా ఉన్నాయి. వాళ్ళని మనం తిట్టకూడదు, నిషేధించకూడదు. ఇలా రోడ్డు అంటే బెంది సర్కిల్ దగ్గర ఎక్కడెక్కడ అడుక్కుంటారే మన గేట్లు, ఇదే అద్దాలు పగలగొట్ట వాళ్ళు ముదురులు ఉండారు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. ఇలాంటి వాళ్ళు మంచిగా నీలాగా నాలాగా ఉండి, ఒక అమ్మ నాన్నకి పుట్టినటువంటి వీరు సమాజంలో ఇంట్లో ఉండక కలవలేక వాళ్ళతో నాతో సమానంగా డీల్ చేయగలిగిన వారు ఎవరని అలా చూస్తూ ఉంటారు. స్నేహించి, ఎవరితో మన స్నేహం? మహాగణుడును, మహోన్నతుడును, సర్వశక్తిమంతుడును, సర్వాధికారి అయిన దేవుడు. ఇదే మొదటి దినవృత్తాంత గ్రంథంలో 21వ అధ్యాయము 13వ వచనం చదవండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21:13 చదవండి. అందుకు దావీదు నేను మిక్కిలి ఇరుకులో చిక్కియున్నాను, నేను మిక్కిలి ఇరుకులో చిక్కుపడ్డాను. యెహోవా మహాకృపగలవాడు. అబ్బా, మహాకృపగలవాడు. నేను మనుషుల చేతిలో పడక, నేను మనుషుల చేతుల్లో పడకుండా ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో అన్నాడు. హల్లెలూయా. మనం కూడా ఇదే ప్రార్థన చేసుకోవాలి ఎప్పుడు. మనుషుల చేతితో పడితే ఏమైంది? నష్టపోవచ్చు. మనుషుల చేతితో పడితే ఏమైంది? అవమానం కలగొచ్చు. అందుకే ఆయన అలా ప్రార్థన చేసుకున్నాడు. నేను దేవుడి చేతిలో ఉంటే చాలు, ఆయన అన్యాయం చేయడు. నేను దేవుడి చేతిలో పడితే చాలు, నేను క్షేమంగా ఉంటాను అని దావీదు. అది దావీదు అనుభవం.
మనం కూడా అలాంటి అనుభవంలోనికి రాగలగాలి. అయ్యా, నీ మహాప్రేమ చేత నువ్వు మహాగణుడవు, నువ్వు మహాశక్తిమంతుడు, మహాభయంకరుడవు, మహా ఎండ చేత ఎండిపోయి నలిగిపోయిన నన్ను నువ్వు స్నేహించావయ్యా, నువ్వు నన్ను స్నేహించావు. ఎఫెసీ పత్రిక కూడా చదివేసుకుందామా? ఎఫెసీ పత్రిక 2:4 చదవండి. 2:4 ఎఫెసీ పత్రిక 2:4. దేవుడు కరుణా సంపన్నుడైండి. అమ్మా మీరందరూ కొద్దిగా కళ్ళు ఆర్పమండి, దండం పెడతాను. కళ్ళు ఆర్పమాకండి. మీరు ఆర్పుతున్నారు, కొంతమంది నోరు తెరుతున్నారు, అది సమస్య. కోమంలోకి వెళ్ళకూడదు. నన్ను మీరేమైనా కనిపెట్టుకుంటారా అని చూస్తే నేను మిమ్మల్ని కనిపెట్టుకోవాల్సి వస్తుంది. కరుణా సంపన్నుడై ఉండి మనం ఆయన మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మాట దొరికింది శుభ. మహాప్రేమ చేత. మహాప్రేమ. కొత్తలో ఇవాళ మన బుజ్జమ్మ గారు అలా ఆయన కూడా వచ్చినట్టున్నాడుగా. అప్పుడు మిస్ అవ్వు మాకు ప్రతి వారం వచ్చాయినా. మహాప్రేమ అంట. పెళ్ళైన కొత్తలో ప్రేమ ఉంటుందా, ఒక సంవత్సరం తర్వాత ప్రేమ ఎక్కువ ఉంటుందా? చర్చికి వచ్చిన కొత్తలో పాస్టర్ గారి మీద ప్రేమ ఎక్కువ ఉంటుందా, ఒక 10 సంవత్సరాల తర్వాత ప్రేమ ఎక్కువ ఉంటుందా? చెప్పండి, మామూలు జనరల్గా అంతే కదా, సహజంగా. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. మహాప్రేమ చేత ఆయన మనల్ని స్నేహించాడు. మహాగణుడు. మహాప్రేమ చేత మనం పైకి బాగానే కనబడతాం. మామూలుగా నేను పైకి బాగానే కనబడుతున్నానా? బాగా మీరు కూడా బాగా కనబడతారా? అందరూ ఎక్కడ కనబడతారు. కానీ లోపల ఏముంది? ప్రేమ ఉందా? ప్రేమ లేదా? ఇది దేవుడు చూస్తారన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన గ్రంథం 8వ కీర్తన 4వ వచనం. అక్కడ ఏ పాటి వారమో మేము, ప్రభువా మేము ఏ పాటి వారం అంటాడు. కీర్తన 74:12 అంటాడు, దేశంలో మహారక్షణ కలగజేవాడు ఆయనే. కీర్తన 95:6 అంటాడు, ఈ అనుభవంలోనికి మనం రావాలి. వచ్చావా? అది ప్రతి వారం కూడా మనం ఎన్నో వర్తమానాలు మనం వింటూ ఉన్నాం. 8వ కీర్తన 4వ వచనం చదివేశాను మీరు త్వరగా. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. అంతే. ఏ పాటి వారం ప్రభువా మేము నీ తోటి నడవడానికి? ఏ పాటి వారం ప్రభువా మేము? 74వ కీర్తనలో 12వ వచనంలో కూడా చూస్తున్నాం, దేశములో మహారక్షణ కలగజేయవాడు ఆయనే. ఢిల్లీలో చూశారుగా, 3 రోజుల నుంచి చూస్తున్నారుగా. మనకు పెద్దగా పట్టింపు ఉండదు, ఎందుకంటే మన పిల్లలు నీట్ రాస్తే మనకు ఆ బాధ ఏంటో మనకు అర్థమైంది. ఎంతోమంది దెబ్బలు తిన్నారు, ఎంతోమంది గాయాల పాలైపోయారు, కాళ్ళు చేతులు ఎరక్కొట్టుకున్నారు. వాళ్ళ బాధ వాళ్ళకి తెలుసు. మహా ఎండకు ఎండిపోయారు వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధపడిపోయారు. అంత గందరగోళమైన పరిస్థితి. ఏమవుతుందో అన్నటువంటి పరిస్థితులు విజయవాడలో కూడా అదే పరిస్థితులు వచ్చేసాయి. స్కూల్స్ కాలేజీలు సెలవు ఇచ్చేశారు. ఎంత గందరగోళమో. అందుకే మనం పట్టు విడవక మన మనసులో ప్రతిక్షణం మనం యెరూషలేము కోసం, మన దేశం కొరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆ వచనం కూడా చదవడమ్మా. 12వ వచనం. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజే ఉన్నాడు. దేశంలో మహారక్షణ కలగజేయవాడు ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అనుభవంలోకి మనం రావాలి. అందుకే ఈ అంటే దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సన్నిధికి వచ్చిన మనము ఆ మహా గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం పడిపోతూ ఉంటాం, మనం బలహీనలం, మనం శారీరకంగా బలహీనలం, మానసికంగా బలహీనలం, ఆత్మీయంగా బలహీనలం. ఆ మహాదేవుడిని చూసుకొని మనం బతకాలి. నారాయణరావు గారు, ఆ మహాదేవుని చూసి మనం బ్రతకాలి. ఆ మహాదేవుని చూసి మనం ధైర్యంగా ముందుకెళ్ళిపోవాలి. దేనికి భయపడకూడదు, గుర్తుపెట్టుకోవాలి. దేనికి భయపడకూడదు. ధైర్యంగా ముందుకెళ్ళేవాడే మగోడు, ధైర్యంగా ముందుకెళ్ళేవాడే విశ్వాసి. వెనుక తిరిగి చూసేవాడు నావాడు కాదు.
నష్టమైనా ముందుకు వెళ్ళాలి, అనుభవిస్తూ ముందుకు వెళ్ళాలి. వాడే మగోడు, మేసు ఉన్న మగోడు అంటే ఆడు మోయగాడు అంటే. శ్రమలో ముందుకు వెళ్ళాలి. నాగటిపై చేయి వేసి వెనక తిరిగినవాడు అంటే అర్థం ఏంటంటే వీటికి పిరికితనానికి వెనకబడేవాడు కాదు, తలెత్తుకొని బతికేవాడు. తలెత్తుకొని బతికేవాడు, ధైర్యంతో బతికేవాడు, ఛాలెంజ్ చేయగలిగేవాడు, నీతికి నిలబడేవాడు, సత్యం పక్షాన వాదించేవాడు. మామూలుడు కదండి ఆయన, మహాదేవుడు. మహాదేవుడు. ఆ మహాదేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. ప్రభు ఈ వాక్యం చేత దేవుడు మనం బలపరచును గాక. బెదర్స్ లేచి నిలబడండి.